మెయింటెనెన్స్ కేసుల్లో భర్త శాలరీని దాచిపెడితే కోర్టు ఎలా స్పందిస్తుందో ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును ప్రతి భార్య భర్త తెలుసుకోవాల్సింది. కేసు వివరాల్లోకి వెళ్తే 2014లో వీరికి మ్యారేజ్ అయింది. వీరికి 2 ఆడ సంతానం ఉన్నారు. కానీ 2016లో భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. 2017లో భార్య తనకు తన 2 ఆడపిల్లల పోషణకు సంబంధించి మెయింటెనెన్స్ కావాలి అంటూ మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసింది. దీంతో కోర్టు ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఆర్డర్ చేసింది. మెయింటెనెన్స్ తక్కువ ఆర్డర్ అయింది అని భార్య, ఎక్కువ ఆర్డర్ అయింది అని భర్త ఇద్దరు వేరువేరుగా ఆర్డర్ని ఛాలెంజ్ చేశారు. అయితే దీంతో పాటు భార్య తనని మానసికంగా, ఆర్థికంగా అత్తింటి వారి ఇబ్బందులకు గురి చేశారు అంటూ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా ఫైల్ చేసింది. అపీల్లో భర్త చెప్పిన విషయం ఏంటంటే, తనకు జీతం చాలా తక్కువ కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో మెయింటెనెన్స్ నేను ఇవ్వలేను అని కోర్టుకు చెప్పుకున్నారు. భార్య కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి ఆధారాలన్నింటినీ పరిశీలించినటువంటి కోర్టు భర్త తన సంపాదన వివరాలు, బిజినెస్, ఇన్కమ్ ట్యాక్స్, బ్యాంక్ అకౌంట్స్ మొదలైన వాటన్నిటికీ సరైన ఆధారాలు కానీ వివరాలు కానీ ఇవ్వలేదు అని కోర్టు గమనించింది. అందుకనే భర్త చెప్పే మాటల్ని కోర్టు నమ్మలేదు. భార్య తన పక్షం నుంచి ఈ విషయాలన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించింది. సో దీనిపైన కోర్టు ఒక అబ్జర్వేషన్ ఇచ్చింది. భర్త తన అసలు ఆదాయాన్ని దాచిపెట్టినట్టు, పూర్తి నిజాయితీతో వివరాలు ఇవ్వలేదని భావించింది. అంతేకాకుండా అతని పైన డిపెండెంట్స్ ఎవరూ లేరని, భార్యా పిల్లలు తప్ప అతనికి బాధ్యతలు ఏవీ లేవని భావించి మెయింటెనెన్స్ ని పెంచి భర్తని ఆ అమౌంట్ భార్యకి ఇవ్వాలి అంటూ ఆదేశించింది. కోర్టు భర్త చెప్పిన మాటలపైన ఆధారపడలేదు. అతని ఎడ్యుకేషన్ ఏంటి, అతని జాబ్ ఏంటి, అతని బిజినెస్ ఏంటి, బ్యాంక్ రికార్డ్స్ ఏంటి, లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ కూడా పరిగణలోనికి తీసుకుని లాజికల్ కన్క్లూజన్ ఇచ్చిందనమాట. సో మెయింటెనెన్స్ కేసులో ఆనెస్టీ అనేది చాలా ఇంపార్టెంట్.